హాయ్ పిల్లలు, ఈరోజు రథసప్తమి సందర్భంగా రథసప్తమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రథసప్తమి అంటే సూర్యుడి యొక్క రథాలు తమ దిశని మార్చుకునేటువంటి రోజు అని అర్థం. ఈ సందర్భంగా మొట్టమొదటిగా సూర్యభగవానుడికి నమస్కారాలు, కృతజ్ఞతలని తెలియచేసుకుందాం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యుడు నమస్కార ప్రియుడు. ఆయనకి నమస్కారం పెడితే చాలు పొంగిపోతాడు అనమాట. అయితే ఇప్పుడు ఈ రథసప్తానికి మన సైన్స్కి ఉండేటువంటి సంబంధం గురించి మీకు చాలా డౌట్లు ఉంటాయి. రథసప్తమి ఎందుకు చేయాలి, ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కదా. తిరిగేటప్పుడు సౌత్ పోలు, నార్త్ పోలు అని ఉంటాయి కదా. ఇవి కొంచెం ఏటవాలుగా వంగి తమ చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడికి చుట్టూ తిరుగుతూ సూర్యకిరణాలని తీసుకుంటుంది. అటువంటి టైంలో ఈ వంగి ఉండడం వల్ల సూర్యకిరణాలు భూమి మీద ఏటవాలుగా పడతాయి కొన్ని ప్రాంతాల్లో. మన దేశం భారతదేశం భూమధ్యరేఖ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. ఈ అక్టోబరు, నవంబర్ నెల నుంచి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెల వరకు కూడా ఈ తిరిగేటువంటి దిశ వల్ల సూర్యుడికి కొంచెం దూరంగా ఉండడం వల్ల మనకి సూర్యరశ్మి తక్కువగా తగులుతుంది. చలిగాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఋతు ప్రభావాలు కూడా ఉంటాయి. ఈ ఫిబ్రవరి నెల వచ్చేసరికి ఈ తిరిగేటువంటి మార్పులో భూమధ్యరేఖ ప్రాంతం సూర్యుడికి ఎదురుగుండా వస్తుందన్నమాట. అప్పుడు సూర్యకిరణాలు నెట్ట నిలువుగా మన దేశం మీద పడతాయి. భూమధ్యరేఖ ప్రాంతంలో ఉంది కనుక మన భారతదేశం, దీని మీద సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడడం వల్ల ఇక్కడి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అంటే చలిగాలు తగ్గి ఎండలు పెరుగుతాయి అన్నమాట. దీనికి గుర్తుగా మన పూర్వీకులు సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సూర్యుడి యొక్క రథచక్రాలు మన ప్రాంతం వైపు వస్తూ మనని కటాక్షిస్తున్నాడు అని ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకునేటువంటి రోజు రథసప్తమి. ఓకే, థ్యాంక్ యూ.